దేవునికి మహిమ కలుగునుగాక. జనవరి నెలంతా దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించాడు. అవునంటారా కాదంటారా? అద్భుతంగా నడిపించారు. 31 దినములు ఏ విధంగా మరి గడిచాయో అది దేవుని కృప. దినములను నిమిషముల వలె, హల్లెలూయా, అద్భుతముగా ఒక్కొక్క రోజు కూడా దేవుడు అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ సంఘము మధ్యలో మన మధ్యలో దేవుడు అద్భుతముగా ఆశ్చర్యకరమైన రీతిలో ఈ 31 దినములను ప్రభు నడిపించాడు. అయితే గమనించాలి, అంతలోనే 2వ నెల వచ్చింది. ఈ 2వ నెల ఫిబ్రవరి 2025వ ఈ యొక్క నెల దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు. కాబట్టి గత నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము ప్రకారముగా ప్రభు మనల్ని నడిపిస్తూ వస్తూనే ఉన్నాడు. అయితే ఈ నెలలో దేవుడు క్రొత్త వాగ్దానాన్ని మనకు, మన సంఘానికి, మన పరిచర్యలకు ప్రభు మనకిస్తున్నాడు. ప్రతి కుటుంబము ఈ క్రొత్త వాగ్దానము ద్వారా ఆశీర్వదించబడుదురుగాక. చదువుకున్నాం బైబిల్ నుండి. ఈ క్రొత్త వాగ్దానము ఏంటనేది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహములు గల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఈ వాక్యములో 2వ భాగమైన ఆ యొక్క విషయాన్ని నేను మళ్ళీ చదువుతాను. 2వ భాగాన్ని ఈ నెల వాగ్దానముగా ప్రభు మనకిస్తూ ఉన్నాడు. అదేంటంటే, పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఈ దినమున నిండార్లుగా ఆశీర్వదించడానికి దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్న ఒక మాటను నువ్వు గమనించాల్సి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు అనుదినము తప్పకుండా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాడు. ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి అనుదినము సేవించుచు ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి అనుదినము ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు అనేది ఈరోజు మీరు, నేను ఈ సందేశాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏ విధముగా దేవుణ్ణి సేవిస్తున్నావు అనేది ఈరోజు నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దినమునకు 3 సార్లు దేవుణ్ణి సేవించేవాడు. దినమునకు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు ఎందుకు ఈ సింహాల బోన్లో వేయబడ్డాడు? ఇక్కడున్న చాలామందికి తెలుసు, ఈ సందేశాన్ని వింటున్న అనేక మందికి తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నాను. అయినను షార్ట్గా ఈ సంభవాన్ని క్లుప్తంగా నేను చెప్తాను, గమనించండి. దానియేలు అతి చిన్న వయసులో బబులోను సామ్రాజ్యానికి కిడ్నాప్ చేయబడ్డాడు, తీసుకుని రాబడ్డాడు. అతి చిన్న వయసులో కొంతమంది యూదులను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యూద యవ్వన బిడలలో ఒక్కడిగా దానియేలు బబులోను సామ్రాజ్యానికి కిడ్నాప్ చేయబడ్డాడు. బబులోను సామ్రాజ్యానికి తీసుకువచ్చిన తర్వాత దానియేలుకి ఆ రాజ్యం, అంటే యూదులు స్వతహాగా జ్ఞానులుగా ఉంటారు, జ్ఞానముతో ఉంటారు, యూదులు దైవభక్తితో ఉంటారు, యూదులు ప్రార్థనా పరులుగా ఉంటారు, యూదులు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా తెలిసిన వాళ్ళుగా ఉంటారు, దేవుని యొక్క భయభక్తిలో కూడా ఉంటారని తెలుసుకున్న ఆ యొక్క రాజు, బబులోను రాజు, యూదులను తమ యొక్క సంస్థానములో అధిపతులుగా, అధికారులుగా ఉంచుకోవాలని ఏం చేస్తున్నారంటే, వారికి కావలసిన కల్దీల యొక్క విద్యను, ఆ భూమిలో, ఆ యొక్క ప్రాంతములో, ఆ దేశములో కావలసిన ప్రతి విధమైన విద్యను ఆ యొక్క యూదులకు నేర్పిస్తూ ఉన్నాడు. అందులో దానియేలు కూడా ఒకడు. దానియేలు ఈ యొక్క సమస్తమైన విద్యలోను, జ్ఞానములోను ఆరితేరిన వాడై ఉన్నాడు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగ ఉన్న అన్య దేశపు వ్యక్తి, అంటే యూదా దేశపు వ్యక్తి బబులోన్లో ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఆ యొక్క 6వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసేటప్పుడు అక్కడ ఏమని ఉన్నది అని అంటే, దర్యావేషు యొక్క ప్రభుత్వ కాలము వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ దర్యావేషు అనే రాజు ఏం చేశాడంటే 150 మంది అధిపతులను ఆ దేశమంతటి మీద అధికారులుగా నియమిస్తూ ఉన్నాడు. వాళ్ళందరి పైన 3 అధికారులుగా నియమించాడు. ఆ 3లో ప్రధానుడిగా, ప్రధానమైన మంత్రిగా, ప్రధానమైన వ్యక్తిగా దానియేలు నియమించబడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ 6వ అధ్యాయాన్ని మనం చదువుతూ వచ్చేటప్పుడు కింద ఏమని చెప్తున్నాడంటే, ఇతని యొక్క ఎదుగుదలను, ఇతని యొక్క అభివృద్ధిని చూస్తున్న వ్యక్తులు ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దానియేలు అతి శ్రేష్టమైన జ్ఞాని, అతి శ్రేష్టమైన వ్యక్తి, అతని తెలివితేటలు, అతని యొక్క అభివృద్ధి, దీన్ని బట్టి వ్యతిరేకులు అతన్ని కుళ్ళుకుంటూ ఏం చేస్తున్నారంటే దానియేలును ఏ విధంగానైనా సంహరించాలని చూస్తూ ఉన్నారు. దానియేలు పైన పగబట్టుతూ ఉన్నారు. అయితే ఒకరోజు రానే వచ్చింది, ఏ విధంగా దానియేలుని శిక్షించాలి, ఏ విధంగా దానియేలుని పట్టుకోవాలని చూశారు. కానీ దానియేలు ఏ విషయంలో కూడా వారికి దొరకలేదు. 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము, దానియేలు ఏ విషయంలో కూడా వారికి దొరకలేదు. మనమైతే అన్ని విషయాల్లో దొరికేస్తాం. మాటల్లో దొరుకుతాం, పరిశుద్ధతలో దొరుకుతాం, చర్చికి వచ్చే విషయంలో దొరుకుతాం, అన్నీ పని చేసే స్థలంలో కూడా సరిగా పని చేయకుండా మనం దొరికేస్తాం, పట్టుబడేస్తాం. అన్ని స్థలాలలో ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే దానియేలు నీతిమంతుడు, ఎక్కడ చూసినా నీతిమంతుడు, పని స్థలంలో నీతిమంతుడు, ఇంట్లో నీతిమంతుడు, ఎక్కడ చూసినా ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలన్నీ కూడా పరిశుద్ధముగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ విధంగా ఈ దానియేలును పట్టుకోవాలి అనుకున్నా కానీ ఎక్కడా దొరకలే. దానియేలు చివరికి అనుకున్నారు, మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు, ఈ ప్రార్థనాపరుడైన వ్యక్తిని ఏ విధంగా పట్టుకోవాలని ఆలోచించి ప్రార్థన విషయంలోనే పట్టుకోవాలనుకున్నారు. అంటే మీరు గమనించాలి, మనమైన ఆదివారము ఆరాధన ఉంటే ఎగ్గొట్టి ప్రయాణాల కన్నా వెళ్తాం, ప్రయాణాలన్నా చేస్తాం. ఆరాధనకు రాకుండా వేరే వివాహాలకు, వేరే ఫంక్షన్లకన్నా వెళ్ళిపోతాం. మీరు గమనించాలి, దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఆ టైంకు కరెక్ట్గా తప్పకుండా ఆ ప్రార్థన చేస్తాడు. తప్పకుండా దేవుని సన్నిధికి ఆయన వస్తాడు. మనం ఉండలేని స్థితిలో సాతానుడు మనల్ని ఎన్నోసార్లు గర్జించే సింహము వలె ఆ సైతాను మనల్ని వెతుక్కుంటూ మింగివేయాలని చూస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని బలహీనతలతో, అనారోగ్యాలతో, కష్టాలతో, ఇబ్బందులతో కూడా మనం బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. కానీ దానియేలు ఆ విధంగా ఎక్కడ చిక్కుకోలేదు. చివరికి భక్తి విషయంలో పట్టుకోవాలనుకున్నారు. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు, ఒక ప్లాన్ చేసుకున్నారు. ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రధానులు ఏం చేశారు, ఒక ప్లాన్ చేశారు. దానియేలు యొక్క శత్రువులు ఏ విధంగానైనా పట్టుకోవాలనుకుని నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు. నేను చెప్పే సంభవాలు 6వ అధ్యాయంలో ఉన్నాయి. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 30 దినముల వరకు ఏ నరుడు కూడా ఎవరి దేవతల దగ్గరికి వెళ్ళకూడదు. 30 దినముల వరకు మీ దగ్గరికే రావాలి, మీ దగ్గరికే వచ్చి ఏం చేయాలి, మీకే మనవి చేసుకోవాలి, మీకే మొర్రపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దేవతలను కానీ, వాళ్ళ కులదేవతలను కానీ, ఎవరు ఏ దేవతలను కూడా ఆరాధించకూడదు. 30 రోజుల వరకు రాజు దగ్గరికే రావాలి, రాజునే నమస్కారం చేయాలి, రాజు దగ్గరనే తన సమస్యలు తీసుకుని రావాలి, రాజుకే మొక్కాలి అని చెప్పారు. ఇలా చేయని వాడిని ఏం చేయాలంటే సింహాల గుహలో వాడిని వేసేయాలి అని రాజుకు చెప్పి ఒక శాసనాన్ని ఏం చేస్తున్నారు, సిద్ధం చేసి ఆ శాసనములో
రాజు సంతకం పెడతా ఉన్నాడు. ఈ రాజు సంతకం పెట్టేటప్పుడు అదే సభలో, అదే కొలువులో ఆ రాజుకు పక్కన దానియేలు కూడా ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. రాజుకు పక్కన రాజు సంతకం, ఈ శాసనం పైన సంతకం పెట్టేటప్పుడు రాజుకు పక్కన దానియేలు అక్కడే ఉన్నాడు. మీరు గమనించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ కాలములో మాదియా పారసీక రాజులు ఒక శాసనాన్ని తయారు చేసి సంతకం పెట్టారు అంటే, ఇది ఈ విధంగా జరగాలి అని సంతకం పెట్టారు అంటే, ఆ శాసనాన్ని అతని భార్య కానీ, అతని బిడ్డలు కానీ, ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు కానీ, సామంతులు కానీ, ఏ యువ రాజులు కానీ ఆ శాసనాన్ని మార్చలేరు. ఆ శాసనాన్ని మార్చే హక్కు, అధికారము ఆ శాసనంలో సంతకము పెట్టిన రాజుకు కూడా అధికారం లేదు. ఆ రాజు కూడా మార్చలేడు. అంటే ఇది జరగాలంటే జరగాల్సిందే, ఇది జరగాలని సంతకం పెట్టాడంటే జరగాల్సిందే. ఎస్తేర్ పుస్తకంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆయన జరగాలని ఏం చేస్తున్నాడు? సంతకం పెట్టాడంటే అది అలా జరగాల్సిందే. అయితే అదే ఇక్కడ జరుగుతూ ఉంది దానియేలు విషయంలో. దర్యావేషు సంతకం పెట్టి ముద్రించి 30 రోజుల వరకు దర్యావేషునే అందరూ వచ్చి ఏం చేయాలి? మనవి చేసుకోవాలి, దర్యావేషునే పూజించాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ శాసనం వచ్చిన తర్వాత ఇక్కడ మనలాంటి వాళ్ళైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారు, చర్చికి వెళ్ళొద్దు, మీటింగ్స్కి వెళ్ళొద్దు, ప్రార్థనకు వెళ్ళొద్దు, పూజలకు వెళ్ళొద్దు, 30 రోజుల వరకు దర్యావేషునే పూజించాలి, అప్పుడే మీకు అన్నం దొరుకుతుంది, అప్పుడే మీకు బట్టలు దొరుకుతాయి, అప్పుడే మీకు వసతులు దొరుకుతాయి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ దర్యావేషు దగ్గరే పడిపోతాం, అక్కడే ఆ దర్యావేషు దగ్గరే ఉండిపోతాం. కానీ దానియేలు అలా చేయలా. ఏం చేశాడు? దర్యావేషు సాధారణమైన మనిషి. దర్యావేషుకి ఆలోచనకర్తగా, దర్యావేషు రాజుకి మంత్రిగా, దర్యావేషు యొక్క సభలో దానియేలు కొలువులో ఉన్నాడు. దానియేలు అతి శ్రేష్టమైన జ్ఞానవంతుడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ దానియేలు ఏం చేశాడంటే యథావిధిగా, యథాప్రకారముగా తాను ఏ విధంగానైతే రోజు ప్రార్థన చేస్తాడో ఆ విధముగా ఈరోజు కూడా ఏం చేస్తున్నాడు? ఈ శాసనం వచ్చిన తర్వాత కూడా వెళ్తూ ఉన్నాడు. 10వ వచనం 11వ వచనంలో మనం చూస్తే ఈ సంగతులు ఉన్నట్లు మనం గమనించగలము. ఏం చేస్తున్నాడు? ఇటు శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు, ఎవడైనను చేసినడలా వాడు సింహాల గుహలో పడదేయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు చెప్తా ఉన్నాడు. అక్కడ ఏమన్నాడంటే, మాదీయుల యొక్కయు పార్షికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరిని దాన్ని రద్దు చేయజాలరు అని చెప్పాడు. దాన్ని ఎవరు మార్చలేరు, సింహాల గుహలో వేయాల్సిందే అని రాజు కూడా చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దానియేలు నీకు ప్రార్థన చేయక, నీకు మనవి చేసుకోకుండా వాని దేవతని, వాని దేవుణ్ణి పూజ చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, రండి అని తీసుకుని వెళ్ళి భటులను తీసుకుని వెళ్ళి అరెస్టు చేసి తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకుని వచ్చి ఆ సింహాల గుహలో వేస్తున్నారు. ఆ సింహాల గుహలో వేసిన తర్వాత, తలుపు పెట్టిన తర్వాత రాజు వచ్చి అక్కడ చెప్తున్నాడు, దానియేల్ అంటే రాజుకి ఎంతో ఇష్టం, దానియేల్ అంటే రాజుకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రియము. దానియేలు యొక్క ఆలోచనలు ఎన్నో వింటున్నాడు రాజు. దానియేలు సింహాల బోన్లో వేయబడి చనిపోవుట రాజుకి ఇష్టం లేదు. అందుకు రాజు అక్కడ చెప్తున్న మాట మీరు గమనించాలి. దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని
ఆ దానియేలుతో రాజు చెప్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? రాజే చెప్తున్నాడు. అంటే దానియేలు చనిపోవుట, దానియేలు సింహాలకు మేతగా అయిపోవుట రాజుకి ఇష్టం లేదు. దానియేలు రాజుకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాజు చెప్తున్న విషయం, నీవు ఆరాధించుచున్న దేవుడు, నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము ఆరాధించుచున్న దేవుడు సజీవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు మరణాన్ని జయించాడు. మనము ఆరాధించుచున్న దేవుడు పునరుద్ధానుడు. మనం ఆరాధించుచున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఎన్నడూ కూడా మారని దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు సత్యవంతుడు, ఆమెన్, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సద్గుణ శేఖరుడు, ఆమెన్. ఆ యొక్క దేవుడు నిన్ను నన్ను తప్పించుటకు సమర్థుడు. నీకు ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చేతబడి కార్యాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, మరణకరమైన రోగాలు వచ్చినా, ఒకవేళ వైద్యులు నిన్ను విడిచిపెట్టవచ్చు, డాక్టర్లు విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ నా దేవుడు, నీవు చక్కగా ఆరాధించుచున్నట్లయితే, నువ్వు చక్కగా దేవుని కొలుస్తూ ఉన్నట్లయితే, చక్కగా దేవుని నువ్వు సేవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు. అసలు సేవించుట అంటే అర్థం ఏంటి? సర్వీస్ అంటే అర్థం ఏంటి? ఆయనను సేవించుట, ఆయన ఆరాధించుట అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలామందికి ఆయన సేవించడం అంటేనే తెలియదు. మనం సేవించాల దేవుణ్ణి. ఏం చేయాలా? అక్కడ ఏమనుంది వాక్యము? ఆయనని ఏం చేయాలంట? సేవించాలి. దానియేలు అనుదినము సేవించుచున్న దేవుడు తప్పించుటకు సమర్థుడు. ఆ తర్వాత సింహాల బోన్లో నుంచి దానియేలు మరుసటి రోజు ఉదయము ఒక సింహం కాదు, సింహముల గుహ అని ఉంది. సింహపు గుహ కాదు, సింహముల. అక్కడ మన బహువచనం వాడుతున్నారు. అంటే కొన్ని సింహాలు అక్కడ ఉన్నాయి. రాత్రి అంతా సింహాలతో ఉన్నాడు దానియేలు. రాత్రి అంతా ఏం జరిగింది? ఆ సింహాల గుహలో సింహముల యొక్క నోరు మూసాడు దేవుడు. దానియేలును చూసి మొరగలేదు, గాండ్రించలేదు, దానియేలుని గీరలేదు, దానియేలు దగ్గరికి కూడా పోలేదు. దానియేలును చూశాయి, గుహలో పడ్డాడు. అతను చూసిన వెంటనే, వీడు దేవుని బిడ్డ, రోజు కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, ఇతన్ని మనం తాకకూడదు, తాకలేమనుకుని డిసైడ్ అయిపోయిన ఈ సింహాలన్నీ కూడా నోరు బంధించబడ్డది. అంటే ఇంకొక మర్మము అక్కడ ఉన్నది ఏంటంటే, దానియేలు ప్రార్థించి 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 దానియేలు లోపల శరీర క్రియలు ఏం లేవు. శరీర క్రియలన్నీ నిర్మూలమైపోయినాయి. దానియేలు చక్కగా దేవుణ్ణి ప్రార్థించేవాడు. దానియేలు నీతిమంతుడు. బైబిల్లో అతి పరిశుద్ధమైన ఒక మనిషిగా, వ్యక్తిగా దానియేలుని బైబిల్ తీర్చిదిద్దుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సరే, దేవుని సేవించుటంటే అర్థం ఏంటి? మనం కొన్ని విషయాలని మన బైబిల్ నుంచి మనం చదువుకుందాం. దేవుణ్ణి సేవించుట అంటే అర్థం ఏంటి? అందులో ఒక 7 విషయాలు ఉన్నాయి. త్వరగా మనం చదువుకుందాం. ఆమె చదవండి. మొట్టమొదట దేవుని సేవించుట అంటే అర్థం ఏంటి? దేవుని సేవించాలని చెప్పాను కదా, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి చెప్పాను కదా. అసలు దేవుని సేవించుట అంటే ఏంటి? చదవండి. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలులో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు 7:3లో, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ మొట్టమొదట ఏం చేయాలంట? మనము ఆయన వైపు మల్లుకోవాలి, మనము ఆయన వైపు తిరగాలి. మల్లుకోవడం అని చెప్పిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మనమంట ఆయన వైపు మల్లుకోవాలి అంటే ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూస్తారని చెప్పి
ఇక్కడ వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఆయన తట్టు మన హృదయాలను తిప్పాలి. సేవించడంటే అర్థం ఏంటంటే ఆయన తట్టు మన హృదయాలను తిప్పాలి, ఆయన వైపు మనం మల్లుకోవాలి. అంటే మన యొక్క దృష్టి అటు ఇటు ఉండకూడదు, మన ఆలోచనలు అటు ఇటు ఉండకూడదు, మన ఆలోచనలు మనుషుల పైన ఉండకూడదు, అధికారుల పైన ఉండకూడదు. మనము ఎప్పుడు కూడా ఇతరులను చూసి బెదురుతూ భయపడుతూ ఉండకూడదు. మనల్ని చంపి నరకంలో వేయగలిగిన శక్తివంతుడు, బ్రతికించి సజీవ లెక్కలో ఉంచగలిగిన శక్తివంతుడైన దేవునికి మాత్రం భయపడి ఆయన వైపు మనం మల్లుకొని ఉండాలి. అది చెప్తున్న మాట మీరు గమనిస్తే ఆయన తట్టు మన హృదయాలను తిప్పుకోవాలి. ఈ హృదయం ఎటుండాలా? హృదయం ఎక్కడుండాలా? హల్లెలూయా. ఎక్కడుండాలా? కంప్యూటర్కి ఎలాగైతే ఇంటర్నెట్ అనుసంధానమై ఉంటుందో గుండె, ఈ హృదయము దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఏ మనుషులతో కనెక్షన్ కాకూడదు, ఏ మనుషులతో, ఏ అధికారులతో, ఏ డబ్బుతో, ఏ వసతులతో, ఏ విధమైన సొంత పెత్తనాలపైన, జ్ఞానము పైన ఉండకూడదు. నేరుగా నీ హృదయం దేవుని పైన కేంద్రీకరించి ఉండాలి. అదే చెప్తున్నాడు, ఆయన వైపు ఏంటంటే మన హృదయాలని తిప్పుకోవాలి. ఇక రెండవది మనం చూస్తే యెహోషువ 22:5 కూడా ఒక మాట ఉన్నది. యెహోషువ 22:5 ఏముందో చూడండి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. హత్తుకోవాలంట. రెండవది ఏంటి? ప్రభువుని హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఏంటి? హత్తుకోవడం అంటే ఏంటి? దగ్గరికి చేరడం. యోహానంట ఎప్పుడు యేసు ప్రభు వారి గుండెల పైన పడుకొని ఉంటాడంట. 12 మంది శిష్యులు ఉన్నా కానీ 12 మంది అపోస్తలులకు లేని ఒక గొప్ప కృప. యోహాను ఏం చేస్తాడు? యోహాను ఆయన గుండెల పైన అలా ఆనుకొని ఉంటాడంట. ఎవరైనా ఏదైనా అడగాలంటే వాడిని అడగమని చెప్పు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు కూడా నేరుగా వచ్చి అడగలేరంట. పేతురు, అంద్రేయ వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం దూరంగా ఉండి ఏం చేస్తున్నారు? యోహాన్తో చెప్పండి. ఆయనకి ఇద్దరికి క్లోజ్. ఆయన యేసై క్లోజ్గా ఉంటాడు. ఆ గుండెల పైన పడుకొని ఉంటాడు ఎప్పుడు. ఏంటంటే సేవించుటంటే దూరముగా ఉండి సేవించడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దూరముగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆసక్తి లేకుండా ఏదో అమ్మ నాన్న కొరకు చర్చికి రావడం, ఏదో బాప్తిసం తీసుకున్నానని చర్చికి రావడం, ఇలా కాదు. అన్ని విషయాలలో ప్రభు దరి చేరి, అన్ని విషయాలలో ప్రభుకు ముఖ్యత్వం ఇస్తూ, అన్ని విషయాలలో ఆయనకే మొదటి స్థానం ఇస్తూ దగ్గరికి రావడం. దగ్గరికి అన్ని విషయాల్లో, పరిచర్య విషయం, ఆరాధన విషయం, ప్రతి విషయం, చర్చి విషయం, అన్ని విషయాలలో దగ్గరికి వస్తూ సేవించాలి. అందుకే అక్కడ చెప్పాడు, ఆయన పైన ఆనుకొని, గుండెల పైన ఆనుకొని, ఆ రొమ్ము పైన ఆనుకొని యోహాను దేవుని సేవించాడు. దేవుడు యోహాను గొప్ప కృప యోహానికి 5 పుస్తకాలు రాసేసాడు. 5 పుస్తకాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము, యోహాను పత్రిక, స్వార్త, యోహాను స్వార్త, 3 పత్రికలు. చూడండి, అంత మర్మాలు జైల్లో వేసేసారు. తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో జైల్లో పడేశారు. ఈ ముసలోని ఎలాగైనా జైల్లో ఆ జైలు అంట పద్మాసు ద్వీపం అనే ఒక జైలు. ఆ జైల్లో అడుగడుగున, ఒక అడుగు పెడితే అడుగడుగున ఏంటంటే రాళ్ళు. ఆ పద్మాసు ద్వీపానికి వెళ్ళడానికి ముందు ఏంటంటే ఉన్న ఆ యొక్క సముద్రము, అందులో విషపూరితమైన చేపలు. ఎవరు అవతలికి వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు ధైర్యంగా యువతలకి రాలేరు. ఆ పద్మాసు ద్వీపములో భయంకరమైన శిక్షలు, భయంకరమైన మరణదండనలు, భయంకరమైన ఆకలి, దప్పిక, భయంకరమైన శిక్షలు పద్మాసులో జరిగాయి. అయినా కానీ యోహానును అక్కడ వేశారు. అక్కడ వేసి
మర్చిపోయారంతా. అక్కడ ఏం చేశాడు, మెల్లగా అన్ని పత్రికలని రాస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక టైం వచ్చింది, యోహాను విడుదలయ్యాడు, బయటకు వచ్చాడు. ముసలి వయసులో యోహాను చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుని దగ్గరికి రావాలా. సేవించడం అంటే దేవుని దూరం నుంచి వెంబడించడం కాదు. పేతురులాగా, పేతురు ఏం చేశాడు చెప్పండి? కోడి కూయక ముందు 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఫస్ట్ ఏమని చెప్పాడు? ప్రభువా, నీకు అది రాకూడదు, ఇది కలగకూడదు, నా ప్రాణం పైన నిన్ను కాపాడుతానని చెప్పి డంబాలు పలికాడు. ఈరోజు అలాగే చాలామంది డంబాలు పలికే వాళ్ళు ఉన్నారు. ఏం చేశాడు? డంబాలు పలికాడు. తర్వాత ఏంటి, యేసుక్రీస్తుని అరెస్టు చేసిన తర్వాత సైనికులు అడిగితే ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు. ఒక చిన్నది అడిగితే నువ్వు ఆయన శిష్యుని కదా అంటే ఆయన ఎవరో నాకు తెలీదు. ఇది అన్నమాట, దూరంగా ఉండి ఆయన పేరు తెలుసు, చర్చ తెలుసు, ఆరాధన తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ ఏంటిది పట్టించుకోనట్లు దూరంగా ఉంటారు. అది దూరం అన్నమాట. కానీ మనం ఏంటి, అతి దగ్గర, అతి సమీపముగా మనం దేవుణ్ణి ఏం చేయాలా? వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను మూడవది మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట ఉన్నది, మనం గమనించుదాం. ఆయన మార్గములన్నింటి ప్రకారముగా మనం నడుచుకోవాలి. చూడండి 12, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించు అంటున్నాడు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అంటే, దేవుడంట మనల్ని అడిగేది ఏంటిదంటే పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించాలి. మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము అనుసరించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆజ్ఞలను పాటించే వ్యక్తులుగా, ఆజ్ఞల ప్రకారముగా బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. మాత్రమే కాదు, 4వది కూడా మనం చూద్దాం. జెఫన్యాలో 3వ అధ్యాయం 9వ వచనములో జెఫన్యాలో ఒక మాట ఇలాగా రాశారు, చూడండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అనే మాట అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే పవిత్రమైన పెదవులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధముగా జీవించాలి. ఆరాధన అనేటప్పుడు, సేవించుట అనేటప్పుడు నాలుగవది పరిశుద్ధముగా మనం ఉండాలి. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3-5 వచనాలను మీరు చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, తమ ఘటమును పరిశుద్ధముగా ఉంచుకున్నటయే అనే ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. జారత్వమునకు స్థలం ఇవ్వకుండా తమ ఘటమును పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అంటే నీ యొక్క శరీరమును, నీ యొక్క ప్రాణాత్మ దేహమును పరిశుద్ధముగా ఉంచుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధముగా నీ ఉండుటయే దేవుని సేవించుట. 10 తంతుల వీణను గురించి కీర్తనకారుడు చెప్తాడు. మనమే 10 తంతుల వీణ. మన లోపల ఉన్న ప్రతి అవయవములు కూడా ఆమె నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము లేకుండా మనం బ్రతికినప్పుడు ఈ 10 తంతుల వీణ పరిశుద్ధముగా ఉంటూ ఉన్నది. దేవుణ్ణి అలా పరిశుద్ధముగా మనం సేవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. 5వదిగా మనం చూస్తూ ఉంటే, 5వదిగా మనం గమనించేటప్పుడు ఇప్పుడు మన అందరం కూడా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16కు మనం బైబిల్ తిప్పుదాం. 6:16లో ఏమని ఉంది అనంటే, ఇక్కడ ఆయన ప్రార్థన చేశాడు. శాసనములు బయలుదేరాయి, చట్టం వచ్చింది, ఇక ప్రార్థన చేయకూడదు, రాజుకే ప్రార్థన చేయాలి. కానీ ఏంటంట, దానియేలు నేను అనుదినము ఆరాధించుచున్న దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు, నేను అనుదినము ఆరాధించుచున్న దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడని దేవుణ్ణి ప్రార్థన చేయటం మర్చిపోలేదు. సేవించుట అనగా ఆరాధనలో ఒక భాగము ప్రార్థన. తప్పకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. యాకోబు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు?
పట్టుదలగా ప్రార్థన చేశాడు. రాత్రి అంతా కూడా ఆయనతో పోరాడాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అయితే ఇక్కడ ఆ పోరాడి 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 గెలిచాడు కాబట్టి అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డది. ఇశ్రాయేలుగా మార్చబడ్డది. ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క జ్యేష్ఠ పుత్రుడు. యాకోబు ప్రార్థించి ప్రార్థించి తన జీవితాన్ని మార్చుకున్నాడు. యాకోబు ప్రార్థించి ప్రార్థించి తన మోసగాడు అనే యొక్క ఆ పేరును మార్చుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. 35వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో, ఆదికాండము 35, 9, 10, 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ తర్వాత జనముల సమూహము ఆయన గర్భవాసములో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, అబ్రహాము ఇస్సాకుల యొక్క దేవుడు ఈ యొక్క అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా ఇచ్చిన వాగ్దానములను యాకోబు ద్వారా నెరవేరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, 10, 11 వచనాలలో ఏం చెప్తున్నాడంటే యాకోబు యొక్క గర్భవాసమున రాజులు పుట్టుకొని వచ్చారు. ఒక వ్యక్తి ప్రార్థన చేసి తన తండ్రికి తన తాతకి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానానికి వారసుడిగా మారాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. రోమా 12:12 చెప్తాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పి. మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు పొందుకుంటాం. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మన పేరు, మన జీవితము, మన భవిష్యత్తే మారిపోతుంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఆరాధించుట అంటే, సేవించుట అంటే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఆమెను ఏంటి? 5వదిగా ఆయనను ప్రార్థన చేయాలి. 6వదిగా అదే దానియేలు 6వ అధ్యాయం 10, 11లో ఒక మాట ఉంది చూడండి. అద్భుతమైన మాటలను ఇక్కడ రాశాడు చూడండి. 10, 11లో మనం చూస్తూ ఉంటే 2వ భాగంలో, ఇంటికి వెళ్ళి యథార్థముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేశాడు. అది మనం చూసాం. తర్వాత ఏం జరిగింది? ఆయనను స్తుతించుచు వచ్చాడు. సేవించుట అంటే, దేవుణ్ణి సేవించుట అంటే దేవుని ఆరాధించుట. దేవుని సేవించుట అంటే పరిస్థితి ఎలాంటిదైనను, నీ పరిస్థితి అనుకూలమైన పరిస్థితి అయినను ప్రతికూలమైన పరిస్థితి అయినను నేను దేవుని ఆరాధించాలి. ఎంత వ్యాధి వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని కట్లు ఉన్నా, కట్ల మధ్యలో మనం దేవుణ్ణి ఆరాధించితే, స్తుతించితే, బంధకాల మధ్యలో దేవుని స్తుతించితే, వ్యాధి మధ్యలో దేవుని స్తుతించితే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, తర్వాత దేవుణ్ణి స్తుతించాడు. ఎవరు గుర్తుకొస్తున్నారు మీరు? అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఏం చేశారు? వాళ్లకు 40 దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా చినిగిపోయింది, చీల్చబడ్డది, రక్తం కారుతుంది, చెమటలు పట్టి రాత్రి రక్తము అంతా కూడా వాళ్ళు గాయాలు, రక్తము, వేదన పడుతూ ఉన్నారు. బొండలు వేయబడ్డాయి, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇంత కష్టము నీకు ఉంటే, మనకుంటే, మన నోటికి ప్రార్థన కూడా రాదు, స్తుతులు కూడా రావు, యేసు రక్తం రాదు, హల్లెలూయా రాదు. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి? అరెస్ట్ చేశారు, సంఖ్యలు వేశారు, తర్వాత దెబ్బలు కొట్టారు, రక్తం కారుతుంది, మంటలు. కానీ ఏం చేశారు? పాడి స్తుతించారు దేవుణ్ణి. పాడి స్తుతించింది. ఏం జరిగింది? చెరసాల పునాదులన్నీ కదల్చబడ్డాయి, భూకంపం వచ్చింది. అందరితో ఆగల, వీళ్ళ చేతులకున్న సంఖ్యలన్నీ విడిపోయినాయి, అక్కడున్న తలుపులు, గేట్లని విరిగిపోయినాయి. వీళ్ళందరూ సంఖ్యలు వేయబడ్డ వాళ్ళు చూసుకుంటే చేతులకు సంఖ్యలు, వీళ్ళకి మాత్రమే కాదు, ఆ జైల్లో ఉన్న అందరికీ విడుదల కలిగింది. పెద్ద ఆశ్చర్యం. స్తుతించితే ఈ అద్భుతం జరుగుతుందండి. స్తుతించితే విడుదల కలుగుతుంది. స్తుతించడమే సేవించడంలో ఒక భాగం. స్తుతించాలి. స్తుతించితేనే వర్షిప్ అనేది సర్వీస్లో ఒక భాగం. ఇక్కడ మనం గమనించాలి, స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు శీలలు స్తుతించారు, విడుదల పొందుకున్నారు.
ఎరికో గోడలు కూల్చడానికి మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎంత గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయో బైబిల్లో. ఎరికో గోడలు కూల్చడానికి ఏం చేశారు? బీరంగిలు వాడారా? ఏదన్నా బుల్డౌజర్లు వాడారా? లేకుంటే గడ్డపారలు ఏమైనా వాడారా? ఏది వాడాల? బాంబులు ఏమైనా వాడారా? పెద్ద 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 గోడలు, ఎరికో గోడలు, పెద్ద పెద్ద గోడలు. ఆ ఎరికో గోడ పైన 2 రథాలు, ఒక రథం ఇటువైపు వెళ్తుంది, ఇంకొక రథం అటువైపు వస్తుంది. పెద్ద పెద్ద గోడలు. అంత పెద్ద గోడలు ఎలా కూలిపోయినాయి? ఆ చుట్టూ తిరుగుతూ, బూరలు ఊదుతూ, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. మరి నీకున్న కట్లు ఎందుకు పోవు? నీకున్న బంధకాలు ఎందుకు తెగిపోవు? నీకున్న సమస్యలు ఎందుకు పోవు? మనం స్తుతించినప్పుడు తప్పకుండా అన్నీ పోతాయి. మనం స్తుతించినప్పుడు ఒకటి తెలుసుకోండి, ఎప్పుడైతే నీకు జ్వరం ఉందో, వ్యాధి ఉందో, సైతాన్ ఉందో, సమస్య ఉందో, చేతపడిందో, మంత్రం ఉందో, ఏం చేయాలా? మోకరించి ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి పాటలు పాడండి, దేవుని స్తుతించండి, అన్నీ క్లీన్ అయిపోతాయి. చివరిగా ఇంకొకటి కూడా నేను చెప్పి ముగిస్తాను. 11వ వచనంలో ఇంకొకటి కూడా ఉంది చూడండి. 10వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు, స్తుతించాడు. 11వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచాడు. లాస్ట్కి ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం అని బతిమాలుకోవాలి. ఏం చేయాలి? ఆయనను బతిమాలుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం బతిమాలుకోవాలి. అయ్యా 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 మనం అడుగుతాం కదా, అయ్యా 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 సహాయం చేయ్యా, అయ్యా నీవేనయ్యా నాకు ఆశ్రయం, నువ్వేనయ్యా నాకు కోట, నీవు లేకుండా నాకు ఎవరు దిక్కులేరయ్యా, నువ్వు ఇవ్వకుండా నాకు ఎవరు ఇవ్వలేరయ్యా, నువ్వు నాకు సహాయం చేయవా అని చెప్పి ఆయన బతిమాలుకోవాలి. 7 విషయాలు చెప్పాను. నీ సర్వీస్లో, నీవు దేవుని సేవించే విషయంలో ఈ 7 విషయాలు ఉన్నాయా చూసుకోండి. అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విజయము నీ సొంతం అవుతూ ఉంటుంది. దానియేలు ఎంతసేపు ఉన్నాడు? రాత్రి అంతా ఉన్నాడు సింహాలతో. సింహాలు ఏమి చేయాల? సింహాలు చుట్టూ ఉన్నాయి, మధ్యలో పడుకున్నాడు నైట్ అంతా. సింహాలు చుట్టూ ఉన్నాయి, మధ్యలో నైట్ పడుకున్నాడు. ఒక సింహం పైన తల పెట్టుకొని ఉండవచ్చు, ఇంకొక సింహం పైన కాళ్ళు పెట్టుకొని ఉండవచ్చు. ప్రియా దేవుని పిల్లలు గమనించాలి, ఎందుకంటే సింహాలు ఆయన ఏమి చేయలే. ఎందుకంటే మనం చదివాం కదా 16వ వచనాన్ని, ఇంకొకసారి చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డ, ఉదయము దేవుని సేవించండి, మధ్యాహ్నము సేవించండి, రాత్రి సేవించండి. మర్చిపోకండి దేవుణ్ణి. దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడు. నీ అప్పు నుండి తప్పిస్తాడు, నీ వ్యాధి నుండి తప్పిస్తాడు, దీర్ఘకాలిక సమస్యల నుంచి తప్పిస్తాడు, నీకున్న చేతబడి నుంచి తప్పిస్తాడు, నీ ఇంటిలో ఉన్న ఏ దయ్యము, ఏ సైతానైనా నిన్ను తప్పిస్తాడు. స్తుతించినప్పుడు సాతాను పారిపోతాడు. నువ్వు కునిగితే, నిద్రపోతే మరలా వస్తాడు వాడు. స్తుతించండి, సాతాను కోటలన్నీ పారిపోతాయి, మంత్రతంత్రాలన్నీ పారిపోతాయి, దుష్ట శక్తులన్నీ పారిపోతాయి, కట్లు బంధకాలన్నీ పారిపోతాయి. యేసు సజీవుడు. హల్లెలూయా చెప్దామా? యేసు సజీవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలను మీరు దీవించండి. వింటున్న బిడ్డలను ప్రభువా, ఈ లైవ్లో ఎదుగు తండ్రి, మరి చూస్తున్న యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క వాక్యము బిడ్డల పక్షమున ఆశీర్వాదకరముగా ఉండునుగాక. మీకే మహిమ 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 తండ్రి. ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రాలు. మా దేశాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశంలో తండ్రి అనేక దానియేలు వలె అనేకులు లేచుదురుగాక. దానియేలుకున్నంత పరిశుద్ధత ప్రతి ఒక్కరికి కలుగునిగాక. మా దేశంలో అనేక మంది తండ్రి లేచుదురుగాక. తండ్రి, మా దేశంలో ఉద్యమం కలుగునిగాక, మా దేశంలో సమృద్ధి కలుగునిగాక, మా దేశంలో సమాధానము కలుగునిగాక, మా దేశంలో రక్షణ కలుగునిగాక, మా దేశంలో క్రొత్త ప్రాంతాలలో నూతన సంఘాలు స్థాపించబడునుగాక, మా దేశంలో సేవకులు దీవించబడుదురుగాక, మా దేశంలో విశ్వాసులు దీవించబడుదురుగాక, మా దేశంలో అధికారులు దీవించబడుదురుగాక. ఈరోజు వివాహ దినమును, ఈ నెలంతా కూడా వివాహ దినములను జరిపించుకునే వారిని
మీరు ఆశీర్వదించండి. ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు. బర్త్డేలను సెలబ్రేట్ చేసుకునే వారిని మీరు దీవించండి. మీ నామానికి మహిమగా మా దేశంలో మంచి పరిపాలన ఇవ్వండి. ప్రతి వ్యవస్థలోనూ ప్రతి డిపార్ట్మెంట్స్లోనూ మంచి ప్రభా ఇదిగో తండ్రి పరిపాలన, మంచి ఆశీర్వాదాన్ని, మంచి మీ కృపను మీరు దయచేసి మీరు దీవించుదురుగాక. అవును తండ్రి, ఈ నెలలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు చేసే వారికి రాకపోకలకు తోడుగా ఉండండి. క్రొత్తగా బిజినెస్లు ప్రారంభించిన వారి కొరకు ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.